ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల తరలింపు సాధ్యం కాదని, దీనిపై చర్చకు వస్తే నిరూపిస్తామని అన్నారు. కాసులకు కక్కుర్తిపడి కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులపై సీఎంకు అవగాహన లేకపోవడం వల్లే 2 ఏళ్లు దాటినా పోలవరంపై ఒక క్లారిటీకి రాలేదని అన్నారు. ఓటుకు నోటు కేసుల నుండి తప్పించుకోవడం కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని అన్నారు. త్వరలో మంత్రి నారాయణ అక్రమాలను బయట పెడతారని అన్నారు. పట్టిసీమ అన్నది పచ్చి బోగస్ ప్రాజెక్టు. 80 టీఎంసీ నీరు గోదావరిలోంచి సముద్రంలోకి పోయే టైంలో కృష్ణా డెల్టాలోకి మళ్లించి కృష్ణా పంటలను కాపాడుతాం అని ఏదైతే వాళ్ళు చెప్పారో, ఏదైతే ఇప్పుడు జరుగుతోందని చెప్తున్నారో అంత పచ్చి అబద్ధం. ఈవేళ మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కూడా సాధించలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేశారు. ఏ 2% ఓట్లు ఇచ్చి ప్రజలు మీరు నాకు ద్రోహం చేశారని కాంగ్రెస్ని పక్కన పెట్టారో, ఆ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహం తాలూకు ప్రయోజనాలు కూడా మీరు సిద్ధించుకోలేకపోతున్నారు. మిమ్మల్ని 0.2%లోకి తోసేసినా సరే ఏం ఆశ్చర్యం ఉండదు.